వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఏదైతే గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా తగిన ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వైకుంఠ ఏకాదశికి సంబంధించి మనకి డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తారీఖు వరకు 10 రోజులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు టీటీడీ వాళ్ళు జిల్లా యంత్రాంగం కలిపి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. దీనికి సంబంధించి మొన్న 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళ అధ్యక్షతన కూడా తిరుమలలో మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఎట్లా ఏర్పాట్లు చేసాం వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈసారి మనం గుర్తుంచుకోవాల్సిందంటే ముందుసారిలా కాకుండా ఈసారి పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా టికెట్ రావడం కోసానికి ఈడిప్ పద్ధతి టీటీడీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కూడా సుమారుగా 25 లక్షల మంది ఈ ఆన్లైన్ డిప్లో పాల్గొన్నారు. వాళ్ళల్లో ఆయా రాష్ట్రానికి నిష్పత్తిని బట్టి టీటీడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో వీటందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వాళ్ళ నిర్దిష్టమైనటువంటి సమయానికి కేటాయించిన సమయానికి కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము.